విశాఖ గాజువాక వద్దనున్న గంగవరం పోర్టు ద్వారా అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 17 టన్నుల ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరిందనే చెప్పాలి. విశాఖపట్నం గంగవరం పోర్టు నుండి అక్రమంగా ప్రభుత్వానికి రేషన్ బియ్యాన్ని సముద్ర మార్గం ద్వారా తరలిస్తున్న విషయం సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. 8 లక్షలు విలువ చేసే 16,500 కేజీల పీడీఎస్ బియ్యం గంగవరం పోర్టు సమీపంలో పెదగంటాడ దుర్గానగర్ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. ఈ విషయంపై సివిల్ సప్లై అధికారి కృష్ణ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన గోపాలపట్నంకు చెందిన చెల్లిబోయిన విజయ్ గాంధీ, తమిళనాడుకు చెందిన గణేష్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కాగా విశాఖపట్నం కేంద్రంగా కొందరు రేషన్ డీలర్లు మాఫియా పెదగంటాడ గాజువాక మల్కాపురం ప్రాంతంలో పేదల బియ్యాన్ని పక్కదోవ పట్టించి అడ్డుకున్న కొందరు అధికారులకు ముడుపులు ఇచ్చి గంగవరం పోర్టు ద్వారా పేదల బియ్యం తరలిస్తున్నారనే విషయం స్థానికంగా కలకలం రేపింది. డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాలు ప్రకారంగా పోర్టుకు దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గోడౌన్స్ని తనిఖీ చేయడం జరిగింది. శ్రావణం సిఎఫ్ఎస్ గోడౌన్, సిఎస్టీ సిఎఫ్ఎస్ గోడౌన్, విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్ కూడా తనిఖీ చేయడం. అందులో ఉన్న బియ్యాన్ని మేము టెస్టింగ్కి పంపిస్తే విపిఎల్ గోడౌన్ దగ్గర ఉన్న 330 బస్తాల బియ్యం అది పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. దాని మీద 6 కేసు రాసి జేసీ గారు కోర్టుకు పంపించడం జరిగింది. దాని మీద జేసీ గారు 7 కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారంగా గాజువాకలో కేసు నమోదైంది. ఆ బియ్యాన్ని నిన్న పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది జేసీ గారి ఆదేశాల ప్రకారంగా. ఇది పీడిఎస్ రైస్ కొన్న అమ్మిన చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటికి ఎవరూ కూడా ప్రోత్సహించవద్దు. ఏదైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.